శ్రీమతే నిగమాంత మహాదేశికాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ శరణ సత్సంగమునకు మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం. తిరుపావై 10వ రోజు పాసురం. நோற்று சுவர்க்கம் புகின்ற அம்மனாய் மாற்றமும் தாராரோ வாகல் திறவாதார் நாற்றப்பிராய்மொழி நாராயணன் நம்மால் போற்ற பறைதரும் புண்ணியனால் பண்டொரு நாள் குற்றத்தின் வாய்விழுந்த கும்பகர்ந்தனும் தோற்று முனக்கே பெருந்தொழில்தான் தந்தானோ ஆற்ற அனந்தலுடைய అరంకలమే తేట్రమాయి వంద తిరవేలోర్ ఎంబావాయ్. ఈ పాసురంలో ఆండాళ్ మోక్షమిచ్చే శ్రీమన్నారాయణుని కృష్ణుణ్ణి మనం వ్రతం ఉండి త్రిపావ్రతం ఉండి చేరాలి అని చెప్పేది సాధారణమైన అర్థం. దీంట్లో రహస్యమైన మన శరణ సత్సంగమునకు అవశ్యమైన విషయాన్ని చూడాలి. వేదాలు, శాస్త్రాలు, భాగవతం, పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు అన్నీ ఒకే స్వరంలో, ఒకే అర్థంలో, ఒకే భావంలో చెప్పే సత్యం ఏమంటే మోక్షం ఇచ్చే దైవం శ్రీమన్నారాయణుడు ఒక్కడే. మోక్షానికి శ్రీమన్నారాయణుడు ఒక్కడే. వైకుంఠమును శ్రీమన్నారాయణుడు ఒక్కడే. ముక్తికి శ్రీమన్నారాయణుడు ఒక్కడే అని సత్యంగా చెప్పే విషయాన్ని ఆండాళ్ సాధారణంగా చెప్పినది. ఇది అన్ని శాస్త్రాల్లో అంగీకరించబడిన విషయం. శ్రీమన్నారాయణుడు పరై తరువాన్ అంటే మోక్షం ఇస్తాడని. దీనిని తెలియక మనం సాధన ఏం చెయ్యాలని కూడా తెలియక మనం కుంభకర్ణులాగా ఎన్నో జన్మాలుగా, ఎన్నో లక్ష జన్మాలుగా మనం నిద్రలో ఉన్నాం, అవిద్యలో ఉన్నాం, అజ్ఞానంలో ఉన్నాం. ఇప్పుడు మనకు ఈ మానవ జన్మ, దుర్లభమైన మానవ జన్మ భారతదేశంలో హిందూ మతంలో మనకు దొరికింది. చాలా భాగ్యం. ఈ జన్మ మనకు చివరి జన్మగా మనం చేసుకోవాలి. దానికి మనం శరణం చేయాలి. పోట్రి పరైదరం అంటారు. అతనిని మనం అర్చించి అతని శరణం శ్రీమన్నారాయణ శరణం అని చెప్పిన ఆ క్షణంలోనే మనకు ఈ భాగ్యం కలుగుతున్నది. ఎలా అంటే మన యొక్క బాధ్యత మనం అతని యొక్క పాదాలలో దింపేశాం. ఆ తర్వాత మన సమస్యలు మనవి కావు. మనం అతని సొత్తు, అతనికే శ్రద్ధ అన్ని. కాబట్టి ఈ క్షణమే మనకు ఆ మోక్ష అనుభవం కలగాలి. మనం ఆ అనుభవాన్ని తెచ్చుకోవాలి. ఆ అనుభవాన్ని తెచ్చుకోవడానికి మనం ఇటువంటి వ్రతాలు ఉండాలి. అందుకే ఆండాళమ్మ మనం అందరినీ పిలుస్తున్నది. తులసి యొక్క పరిమళంలో మొత్తముగా స్పర్శిస్తున్నాడు శ్రీమన్నారాయణుడు. అతన్ని మనం పోట్రి అర్చించి శరణం చెప్పి మనం మంచి గతిని పొందాలి. అతనినే పొందాలి. మంచి గతి అంటే అతనినే పొందాలి. నారాయణుని ఒక్కడనే మనకు కావాలి. మనకు కావలసింది ఈ విషయము, ఇటువంటి భాగ్యము, అటువంటి భాగ్యం అని మనం కోరుకుంటాం. కానీ మనం భగవంతుణ్ణే కావాలి అని కోరుకోవాలి. కల్పవృక్షాన్ని కోరుకుంటే మనకి ఏమి కావాలో అది ఇస్తున్నట్లు భగవాన్ని కోరుకుంటే మనకు అన్నీ దొరుకుతాయి. అర్జునుడు అలా కృష్ణుని మట్టుకు కోరి జయం పొందాడు, ఐశ్వర్యం పొందాడు, కీర్తి పొందాడు. కృష్ణుడి యొక్క సేనలు, నారాయణ సేనను తీసుకుపోయిన దుర్యోధనుడు క్షీణించిపోయాడు. కాబట్టి మనకు కావలసింది భగవంతుడు. మొత్తముగా భగవంతుడు కావాలి. మొత్తముగా భగవంతుడు మనకు కావాలి అంటే మనం అతని పాదములను పట్టుకోవాలి. శరణం చెప్పాలి. పట్టుకోవడం అంటే శరణం చెప్పడమే. మనం దేవుని పాదాలని పట్టుకోవడం అంటే ఇలా శరణం చెప్తే శ్రీమన్నారాయణ శరణం అని చెప్పిన ఆ క్షణమే భగవంతుడు మన దగ్గరనే ఉన్నాడు. భగవంతుడు లేని ప్రదేశమే లేదు. మనలో ఉన్నాడు, బయట ఉన్నాడు, లోపల ఉన్నాడు, ఎక్కడ అన్ని చోట్ల ఉన్నాడు. కాబట్టి మనం చెప్పినది అతనికి వెంటనే తెలిసిపోతుంది. మనం పాదాలను పట్టుకుంటాం, అతడు మన
మన చేతుల్ని తన చేతులతో పట్టుకుంటాడు, ఆ తర్వాత మనల్ని విడవడు. ఇది మనకు దొరకాలని ఆండాళమ్మ మనల్ని పరైతరం పోற்றி పరైతరం పుణ్యన్ అని చెప్పి భగవంతుని శ్లాఘిస్తున్నది. ఈ వ్రతం ఉండి మనం ఆ భాగ్యాన్ని పొందుతాం. ఆండాళమ్మ తిరువడిలే శరణం, ఆండాళమ్మ పాదపద్మములే శరణం, శ్రీమన్నారాయణ శరణం, రంగమన్నా శరణం.